అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈ 4 రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో డబ్బు, పని, సంబంధాలు, మనసు, భవిష్యత్తు దిశ అన్నింట్లోనూ కొన్ని కీలక మార్పులు కనిపించబోతున్నాయి. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలే రేపటి జీవితానికి బేస్ అవుతాయి. కాబట్టి చివరి వరకు వినండి. ఈ 4 రోజుల్లో మీ మనసు చాలా లోతుగా ఆలోచించే స్థితిలో ఉంటుంది. చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ఇది నాకు నిజంగా అవసరమా అని మీకు మీరే ప్రశ్న వేసుకుంటారు. గతంలో చేసిన కొన్ని నిర్ణయాలు గుర్తొచ్చి వాటి మీద ఆలోచన వస్తుంది. కానీ ఇది బాధపడడానికి కాదు, మళ్ళీ సరిదిద్దుకోవడానికి వచ్చిన అవకాశం. ఈ రోజుల్లో మీలో ఒక కొత్త ఆలోచన శక్తి మొదలవుతుంది. ఇలా కాదు, ఇంకా బాగా చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. ఇది మీ ఎదుగుదలకు మంచి సంకేతం. మీరు ఈ సమయంలో మీ మనసును కూల్గా ఉంచుకుంటే భవిష్యత్తులో చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటారు. ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో మీకు ఒక ముఖ్యమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆదాయం వస్తున్నా కూడా డబ్బు చేతిలో నిలవకపోవడం అనే ఫీలింగ్ మీలో ఉండి ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో మీరు మీ ఖర్చులపై సీరియస్గా ఆలోచించడం మొదలు పెడతారు. అనవసరంగా ఎక్కడ డబ్బు వెళుతుందో, ఎక్కడ సేవ్ చేయొచ్చు అన్నది మీకే అర్థమవుతుంది. అలాగే ఒక పెండింగ్స్ పేమెంట్ రావడం, ఆగిపోయిన డబ్బు తిరిగి అందడం లాంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఎవరో చెప్పిన మాటలపై వెంటనే పెట్టుబడి పెట్టడం, త్వరగా నమ్మడం మాత్రం ప్రమాదం. డబ్బు విషయంలో 1-2 సార్లు ఆలోచిస్తేనే ఈ 4 రోజులు మీకు లాభంగా మారతాయి. ఈ 4 రోజుల్లో పని, వృత్తి, ఉద్యోగం విషయంలో మీలో కొత్త ఆలోచనలు పుడతాయి. ఇప్పటి వరకు చేస్తున్న పనిలో కొనసాగాలా లేక ఇంకో దారి చూసుకోవాలా అనే ఆలోచనలు మీ మనసులో తిరుగుతాయి. కొందరికి కొత్త ఆఫర్, కొత్త బాధ్యత లేదా సీనియర్ల నుంచి ఒక మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మీ ప్లాన్స్ని అందరికీ చెప్పడం ఈ సమయంలో మంచిది కాదు. ఎందుకంటే మీ ఐడియాలను వాడుకొని ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి సైలెంట్గా పనిచేస్తూ రిజల్ట్తోనే మీ విలువను చూపించే ప్రయత్నం చేయండి. ఈ 4 రోజులు మీరు చేసే కష్టమే రాబోయే రోజుల్లో మీ కెరీర్కు బలమైన బేస్ అవుతుంది. ఈ 4 రోజుల్లో కన్యా రాశి వారి సంబంధాల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. కుటుంబ, స్నేహితుల, ఆఫీసులో ఉన్న వాళ్ళతో చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. మీరు మంచిగానే మాట్లాడినా ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. అందుకే ఈ రోజుల్లో మాటల కంటే ఓర్పు ఎక్కువగా చూపించాలి. ముఖ్యంగా మీపై ఆధారపడే వాళ్ళు, మీ మీద ఆశ పెట్టుకున్న వాళ్ళను నిర్లక్ష్యం చేయకండి. అదే సమయంలో మీ మంచితనాన్ని ఉపయోగించుకునే వాళ్ళు గుర్తించి కొంచెం దూరంగా ఉండడం కూడా అవసరం. ఈ 4 రోజుల్లో మీరు సంబంధాల్లో పెట్టుకునే బ్యాలెన్సే రాబోయే రోజుల్లో మీ ప్రశాంతతకు కారణం అవుతుంది. ఈ రోజుల్లో కన్యారాశి వారి ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం. పనిలో బిజీగా ఉండడం వల్ల మీ శరీరాన్ని, మనసును మీరు పట్టించుకోకుండా వదిలేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువగా ఆలోచించడం, చిన్న విషయాలకే టెన్షన్ పడడం వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ నిర్లక్ష్యం చేస్తే తర్వాత పెద్ద ఇబ్బందులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మీ రొటీన్ని కొంచెం సెట్ చేసుకోవాలి. టైంకు భోజనం, సరైన విశ్రాంతి, రోజుకు కొద్దిసేపైనా నిశ్శబ్దంగా ఉండే అలవాటు చాలా ఉపయోగపడుతుంది. అలాగే నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండడం, మీ మీద మీకు నమ్మకం పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే రాబోయే రోజులు మరింత ఎనర్జీతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ 4 రోజుల్లో కన్యరాశి వారి జీవితంలో పెండింగ్ పనులు ఒక్కొక్కటిగా క్లియర్ అయ్యే అవకాశం బలంగా కనిపిస్తుంది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న పనులు, ఫైల్స్, డాక్యుమెంట్స్, డబ్బు లావాదేవీలు, కుటుంబానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు కదలికలోకి వస్తాయి. ఇది ఎప్పుడు పూర్తవుతుందో అని మీరు టెన్షన్ పడుతున్న అంశాల్లో స్పష్టత రావడం మొదలవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పనులు, బ్యాంక్ పనులు, లీగల్ విషయాలు, అప్లికేషన్స్ లాంటి వాటిలో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయం 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ఆలస్యానికి కారణం కావచ్చు. ఈ 4 రోజుల్లో మీరు ప్లాన్గా, ఓర్పుతో పనిచేస్తే చాలా భారంగా అనిపించిన పనులన్నీ తేలికగా పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఇది మీకు మానసికంగా కూడా పెద్ద రిలీఫ్ ఇస్తుంది. ఈ రోజుల్లో కన్యరాశి వారి మనసు బలంగా, ఆత్మవిశ్వాసం మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది. గత కొంతకాలంగా నేను సరిగ్గానే చేస్తున్నానా, నాకు ఇది సాధ్యమవుతుందా అనే డౌట్లు మీలో ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు చిన్న చిన్న విజయాలు, మంచి మాటలు, అనుకోని సపోర్ట్ వల్ల మీ మీద మీకే నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా పని, చదువు, కుటుంబ బాధ్యతల విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సక్సెస్ వైపుకు వెళ్ళే ఛాన్స్ ఉంది.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఎవరి మాటల వల్ల మీ కాన్ఫిడెంట్ తగ్గించుకోకండి. ఈ రోజుల్లో మీలో ఉన్న టాలెంట్, మీ తెలివితేటలు భయపడే టైం కాదు. మీరు మీ లక్ష్యంపై ఫోకస్ పెట్టి కంటిన్యూ చేస్తే రాబోయే రోజుల్లో పెద్ద గుర్తింపు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 4 రోజులు మీ జీవితానికి నాకు నేనే బలం అనే భావన నేర్పించే దశగా మారతాయి. ఈ రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో పెండింగ్ పనులు, ఆగిపోయిన వ్యవహారాలు మళ్ళీ కదలడం మొదలవుతుంది. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఫైల్స్, డాక్యుమెంట్స్, డబ్బు లావాదేవీలు, కుటుంబానికి సంబంధించిన పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మీ మనసులో ఉన్న భారము కాస్త తగ్గుతుంది. ఇన్ని రోజులు టెన్షన్ పడ్డా చివరికి సెట్ అయింది అనే రిలీఫ్ మీకు కలుగుతుంది. అయితే ఈ సమయంలో తొందరపడి ఏ పని చేసినా తప్పులు జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి స్టెప్ 1కి 2 సార్లు ఆలోచించి వేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సంతకాలు పెట్టే విషయంలో, డబ్బు ఇచ్చే తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ 4 రోజులు మీ జీవితంలో క్లీనప్ టైంలా మారతాయి. ఈ 4 రోజుల్లో కన్యా రాశి వారి మనసులో ఒక ప్రత్యేకమైన మార్పు మొదలవుతుంది. ఇప్పటి వరకు చిన్న చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించి బాధపడే మీరు ఇప్పుడు కాస్త ప్రాక్టికల్గా మారే అవకాశం ఉంది. ఎవరు ఏమన్నా సరే నా జీవితాన్ని నేను ఎలా నడపాలి అనే ఆలోచన బలపడుతుంది. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని డౌన్ చేసిన మాటలు, అవమానాలు ఇప్పుడు మీకు ఒక లెసన్గా నిలుస్తాయి. అవే మీకు స్ట్రెంగ్త్గా మారతాయి. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం చదువు, పని, డబ్బు లేదా సంబంధాల విషయంలో రాబోయే రోజుల్లో పెద్ద మార్పుకు కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి భయంతో కాకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళడం మీకు చాలా లాభం చేస్తుంది. ఈ రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో ఒక చిన్న రీసెట్ లాంటి సమయం. ఇప్పటి వరకు జరిగిన తప్పులు, ఆలస్యాలు, నిరాశలు అన్నీ కూడా ఇక్కడితో ముగిసిపోతాయి అనే భావన మీలో బలపడుతుంది. మీరు ఇకపై మీ విలువను తక్కువగా చూసుకోవడం మానేస్తారు. డబ్బు విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గించాలనే నిర్ణయం వస్తుంది. పని, వృత్తిపరంగా కూడా ఇప్పుడైనా సీరియస్ అవ్వాలి అనే క్లారిటీ వస్తుంది. సంబంధాల్లో మీకు గౌరవం లేని చోట మీరు సైలెంట్గా దూరంగా ఉండడం నేర్చుకుంటారు. ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. నిద్ర, ఆహారం, విశ్రాంతిపై శ్రద్ధ పెరుగుతుంది. ఈ రోజుల్లో మీరు లోపల నుంచి బలంగా మారతారు. అదే మీకు వచ్చే అసలైన విజయం. ఈ 4 రోజులు మీ భవిష్యత్తుకు గట్టి పునాది వేసే రోజులుగా మారతాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విజయం తప్పకుండా మీ వైపుకు వస్తుంది. మొత్తంగా ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు కన్యా రాశి వారికి జీవితం కొత్త దిశలోకి వెళ్ళే టైం. డబ్బు విషయంలో జాగ్రత్త, మనసులో ఓర్పు, పనిలో ఫోకస్ ఉంటే మంచి ఫలితాలు ఖాయం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. అస్ట్రో పరిహార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.